మన కొత్త నవలలోని 11వ భాగం. 10వ భాగంలో గౌరికి ప్రతాప్‌ని ఇచ్చి చేయడం కోసం నళిని ప్లాన్ చేసి గౌరితో చెప్తుంది. నాకు ఇష్టమే అక్క అని చెప్తుంది గౌరి. వాళ్ళిద్దరూ ఆలోచించుకొని ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకొని బయలుదేరతారు. ఈలోపు మోహన్ వాళ్ళ అమ్మని తీసుకొని ప్రభాకరం ఇంటికి వస్తాడు. ఇదివరకు ఒకసారి వాళ్ళ అమ్మ వస్తానని గొడవ చేసింది. అందుకే ఈవిడ వెళ్ళలేదని వాళ్ళేమన్నా రావడం లేదేమోనని అంది మోహన్‌తో. ఇప్పుడెందుకమ్మా అని మోహన్ వారించినా ఆవిడ వినలేదు. అయినా నేను ఊరు నుండి వచ్చాక అసలు వెళ్ళలేదు. నువ్వు ఆఫీస్‌కెళ్తూ దిగబెట్టు. మళ్ళీ ఇంటికెళ్ళినప్పుడు నీతో వస్తాను అంది వాళ్ళమ్మ మోహన్‌తో. అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి ఆఫీస్‌కెళ్లే ముందు తల్లిని తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ రావడంతో నళిని, గౌరి నిలబడిపోయారు. తల్లి రాక వాళ్ళకి ఇష్టం లేదని మోహన్ గ్రహించేశాడు. కానీ అప్పుడు తల్లిని వచ్చేయమన్న అమాయకురాలు అర్థం చేసుకోలేదని ఊరుకున్నాడు. మీరెక్కడికైనా వెళ్తున్నారా అందావిడ. అపశకున పక్షి మనసులోనే తిట్టుకుంది నళిని. మోహన్ను చూస్తూనే ముఖం తిప్పుకుంది గౌరి. నళిని మోహన్ కేసి అస్సలు చూడలేదు. పర్వాలేదులేండి రండి మనసులో తిట్టుకుంటూనే ఆహ్వానించింది. మోహన్ వెళ్ళిపోయాడు. మోహన్ని ఇద్దరూ తిట్టుకుంటున్నారే గాని మోహన్ పట్ల తమ ప్రవర్తన ఎంత క్రూరంగా ఉందో వాళ్ళు అసలు అనుకోలేదు. ఏమ్మా నళిని, మళ్ళీ రానేలేదు? నేను పెద్దదాన్ని, రాలేనని తెలుసు కదా అందావిడ. ఎప్పటికప్పుడే వద్దామని అనుకుంటూనే ఉన్నానండి. ఏదో ఒక పనితో కుదరడం లేదు అంది నళిని. గౌరి దిగులుగా కూర్చుంది. ఇప్పుడు ఈవిడ రాకపోతే ఈ పాటికి వెళ్ళేవాళ్ళం. తను ఇష్టపడిందని తెలిస్తే ప్రతాప్ చాలా సంతోషిస్తాడు అనుకుని ప్రతాప్ గురించే ఊహించుకుంటోంది గౌరి. చాలాసేపటికి తన రాక వాళ్ళకి ఇబ్బందిగా ఉందని గ్రహించింది కస్తూరమ్మగారు. అప్పుడు నిజంగా ఆవిడికి మొహమాటంగా అనిపించింది. ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకోవాలన్నట్లు మాట్లాడుకుంటున్నారు. 4 గంటలవుతుంటే కస్తూరమ్మగారి పాలిట దేవతలా నీలవేనొచ్చింది. ఆవిడ్ని చూడగానే పలకరింపుగా నవ్వింది. ఆఫీస్ అయిపోయిందా అమ్మా? కులాసానా? మళ్ళీ మా ఇంటికి రాలేదేం అని ఆవిడ అడిగింది. ఈరోజు పెందలాడే వచ్చానండి అంది. నీలవేణి బ్యాగ్ లోపల పెట్టి వచ్చి కూర్చుంది. నీలవేణి వచ్చి కూర్చోగానే నళిని కాఫీ చేసే నెపంతో లోపలికి వెళ్ళింది. నీలవేణితో మాట్లాడుతూ కస్తూరమ్మగారు గౌరి కూడా కస్తూరమ్మగారితో మాట్లాడుతోంది. గౌరి ఆవిడ అడిగిన దానికి పొడి పొడిగా జవాబులిస్తోంది. గౌరి దృష్టి అంతా ప్రతాప్ మీదే ఉంది. నళిని అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇచ్చింది. సాయంత్రం మోహన్, ప్రభాకరం ఒకేసారి వచ్చారు. కస్తూరమ్మగారు వచ్చినందుకు ఆనందం ప్రకటించాడు ప్రభాకరం. మోహన్, ప్రభాకరం రాగానే గౌరి లోపలికి వెళ్ళిపోయింది. నళిని తప్పనిసరిగా కూర్చుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మౌనంగా కూర్చుంది నీలవేణి. మోహన్ 2-3 సార్లు నీలవేణి కేసు చూశాడు. నీలవేణి చేతి వేళ్లు చూసుకుంటూ కూర్చుంది. తర్వాత నళిని ఎత్తు గౌరి కోరిక తీరలేదు. ప్రతాప్ పెళ్లి కుదిరిపోయింది. ఆ మర్నాడే తాంబూలాలు పుచ్చుకోబోతున్నారు. ఆ పిల్ల టీచర్గా పనిచేస్తోందిట. కట్నం అక్కర్లేదని మేమే అన్నామని చెప్పారు. ఆడపిల్లలు సరదా పడతారు కాబట్టి అత్త ఆడపడుచుల లాంఛనాలు 1116లు ఇమ్మన్నారుట. ఆ అమ్మాయి ఫోటో తీసుకొచ్చి చూపించారు వీళ్ళకి. గౌరి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేననిపించింది. నళిని బయట పడిపోతామని బలవంతంగా కూర్చుని సభ్యత కోసం ఫోటో చూసి బాగుంది, ఎరుపా నలుపా అని అడిగింది. పచ్చగా ఉంటుంది, పాపం తల్లి లేని పిల్ల అందావిడ జాలిగొలిపే గొంతుకుతో. మళ్ళీ ఆవిడే అడిగింది, గౌరీకి ఎక్కడైనా కుదిరిందా అని. ఇంకా ఏం చూడలేదు పొడిగా అంది. అప్పుడే ప్రతాప్ వచ్చాడు. గౌరీ కళ్ళకి అతను ఎంతో సంతోషంగా కనబడ్డాడు. నళినిని, గౌరీని పలకరించేసరికి తమని హేళన చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. ఇంకా అట్టేసేపు కూర్చోలేక చాలాసేపైంది వచ్చి వెళ్తాం అని వచ్చేశారు. ఇంటికి రాగానే గౌరీ ఏడుస్తుందేమోనని నళిని భయపడింది. నళిని ఊహించినట్టుగా గౌరీ ఏడవలేదు. వస్తూనే మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుంది. నళిని మంచం దగ్గరకు వచ్చింది. గౌరీ అని పిలిచింది. గౌరీ కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు పొడిగా ఉన్నాయి. నళిని గౌరీ పక్కన కూర్చుంటూ అంది, గౌరీ, వీళ్ళు కాదన్నంత మాత్రాన నువ్వు నిరుత్సాహపడక్కర్లేదు. దేశం గొడ్డుపోలేదు అంది. నా మీద అభిమానం కొద్దీ అలా అంటున్నావు గాని నీకు మాత్రం తెలియదా అక్క? పోనీలే, ఇప్పుడు నాకేం బాధ అనిపించడం లేదు. నువ్వు కూడా బాధపడకు అంది గౌరీ. ఆ మాట్లాడే తీరుకి నళిని భయపడింది. ఇలా గౌరీ మాట్లాడగా ఎప్పుడూ వినలేదు. అసలు నీకు అన్నయ్యల సంబంధాలు చూసింది ఎప్పుడు శ్రద్ధగా? ఆడపిల్ల పెళ్ళికి కష్టపడకుండా సంబంధాలు కుదురుతాయా? అన్నయ్యకి గట్టిగా ఉత్తరం రాస్తాను అంది నళిని. నాతో పాటు నువ్వు కూడా చివాట్లు తింటావు వెంటనే అంది గౌరీ. ఏ ముఖం పెట్టుకుని తిడతారు? తిట్టని చెప్తాను అని క్షణం ఆగి అంది. గౌరీ,
నాకొకటి అనిపిస్తోంది. మొన్న కస్తూరమ్మ గారు బాగానే మాట్లాడిందిగా. ఒకసారి కలిసి 20,000 ఇస్తారని చెప్తాను అంది. 20,000 గౌరి తెల్లబోయి చూసింది. ఆవిడ మొదటి నుండి ఆ డబ్బు లేకేగా ఆ పంచా ఈ పంచా బ్రతికింది. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది. చిన్నప్పటి దరిద్రం అంతా తీరేలా మోహన్‌కి కట్నంగా తీసుకోవాలనుకుంటోంది. అన్నయ్యలని ఎలాగో అలాగ ఒప్పిస్తాలే. అంతకి అవసరమైతే నా గొలుసు బ్యాంకులో పెట్టి సర్దుతాను అని చెప్పింది నళిని. నీ చాదస్తం. ఆవిడ ఒప్పుకున్నా మోహన్ ఒప్పుకోడక్కా. అతను నీలవేణ్ణే ప్రేమించాడు అని చెప్పింది. ఆ మాట అనకు. నళిని చిరాగ్గా ముఖం పెట్టింది. ఆ ఉత్తరంలో మాటలన్నింటినీ జాలి అనుకుంటున్నావా? ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చూసి ప్రేమించేశాడా? మామగారి సహాయంతో పైకొచ్చాడు. మీ బావ మెత్తని మనిషి. ఏదో పెద్ద ఎత్తివేసి నీలకుత్తరం రాశాడు. నీల ద్వారా అన్నీ సాధించుకోవచ్చని ఎత్తివేశాడు. నిజంగా ప్రేమిస్తే ఇలా ఊరుకుంటాడేమిటి? మీ బావకు కూడా నీలనిచ్చే ఉద్దేశం లేదు అని చెప్పింది నళిని. ఏ? ఆశ్చర్యంగా అడిగింది గౌరి. చదువు చెప్పించిన వాడిని అడగకూడదట అని చెప్పింది. గౌరి మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు నళిని కూడా గౌరీకి ఎత్తులు వేసే ధైర్యం చాలడం లేదు. ఇంతకుముందు తన కంటి చూపుతో కోరుకున్నది సాధించేయొచ్చనే ధైర్యంతో ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యం నమ్మకం కలగడం లేదు. అక్కగారు ఆశ చూపిస్తుంటే మనసు మెత్తబడుతోంది. అభిప్రాయం కలిగిందంటే ఆలస్యం చేసే అలవాటు నళినికి లేదు. ఒకప్పుడు అడిగి కాదనిపించుకోవడమే కాకుండా మోహన్ ఎదురుగానే శ్రీపతిని గౌరిని షికార్లకు పంపించిన ఆ సుందరంగారు వాళ్ళు మోసగాళ్ళని ఆ మోహన్ ద్వారానే తెలిసినా నళిని సిగ్గుపడలేదు. ఎలాగైనా పని చక్కబెట్టాలని తాపత్రయపడుతోంది. ఓ రోజు మధ్యాహ్నం వెళ్ళింది. కస్తూరమ్మ గారు ఎంతో అభిమానంగా ఆహ్వానించింది. ఆప్యాయంగా మాట్లాడింది. నళిని ఆవిడ ఆడపిల్లల గురించి పేరు పేరున అందర్నీ అడిగింది. అన్ని మాటలు అయ్యాక వచ్చిన సంగతి బయటపెట్టింది. మా గౌరీ మోహన్ అంటే ప్రాణం. మా వాళ్ళు 20,000 కట్నం ఇస్తారట. మా అన్నయ్య ఉత్తరం రాశాడు. నిన్ననే మోహన్ అనే అబ్బాయి మీరు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారని ఆ మధ్య రాసి మళ్ళీ ఊరుకున్నావేమిటి? బయలుదేరి రానా అంటూ రాశాడు. మీ మాట మోహన్ కాదనడు. అతనికి మీరంటే ఎంత గౌరవం భక్తి ఉన్నాయో నాకు తెలుసు. మా గౌరీని మీ కడుపులో దాచుకోవాలి అంది ఆరిందాల పెద్దగా. పెళ్లి విషయంలో వాడిష్టం వాడిదేనమ్మా. వాడు ఇప్పుడప్పుడే చేసుకోనంటున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు అంది. మళ్ళీ ఇలా మొదలెట్టిందేమిటి అనుకుంటూ కస్తూరమ్మగారు. చేసుకోనంటే మీరు నచ్చజెప్పి ఒప్పించాలి. కట్నం కాక ఆడపడుచు లాంఛనాలు వేరేగా ఎలాగూ ఉంటాయి. మీరు మోహన్ను ఒప్పిస్తే ఉన్న విషయాల్లో మీరు ఎలా చెప్తే అలాగా చేసేలా నేను చూస్తాను. నాది భారం. ఆశగా ఆవిడ కళ్ళల్లోకి చూసింది నళిని. అనుకున్నవన్నీ డబ్బుతో చేసేయొచ్చనే పిచ్చిది నళిని. తన చెల్లెల్ని గట్టెక్కించేయాలనే ఆరాటంతో తన ప్రవర్తన ఆ మధ్య మోహన్తో ఎలా ఉందో కూడా మర్చిపోయింది. అస్సలు ఆలోచించలేదు. ఆ స్థితిలో లేనేలేదు. మళ్ళీ మోహన్కి చెప్తాను. వాడు ఇష్టపడితే నేనే వచ్చి చెప్తాను అంది ఆవిడ తెలివిగా. ఆవిడ తెలివితేటలకి ఒళ్ళు మండి పైకి అంది. నేను మళ్ళీ వస్తాను అని. అలా కాదు. ఈ విషయం గురించి నిన్ను ఇన్నిసార్లు తిప్పించడం నా మనసుకు బాగుండదు. నువ్వు మామూలుగా వస్తే ఎన్నిసార్లు వచ్చినా నాకు సంతోషమే. మిమ్మల్ని ఆశపెట్టి రప్పించడం నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఇలా అన్నానని మరోలా భావించకు సుమా. మృదువుగానే అంది కస్తూరమ్మగారు. చేసేదేం లేక సరే అంది నళిని. ఆవిడ చెప్పే కబురు కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు వాళ్ళిద్దరూను. నళిని ఇలా వెళ్ళి మళ్ళీ ఆ విషయం అడిగిందని తెలిసాక మోహన్ రావడం పూర్తిగా తగ్గించేశాడు. నళిని తెలివితేటలో అతను ఎప్పుడో గ్రహించాడు. ఆ ఆశనే చంపుకున్న గౌరికి మళ్ళీ ఆశలు రేపింది నళిని. ఓ పక్క ఒప్పుకోడు అనిపించిన అక్కగారు అన్నట్లు కట్నానికి ఆశపడి నీలకి తను రాసిన ఉత్తరం చేరలేదని తెలియక నీల నిర్లక్ష్యానికి ఈ పాటికి విసుగు కలిగి తల్లి మీద గౌరవంతో ఒప్పుకుంటాడేమోనని ఓ పక్క ఆశగా ఉంది గౌరికి. ఆశ నిరాశల మధ్య గౌరి నలిగిపోతుంది. మనది అవసరం అనుకున్న నళిని ఓ రోజు వెళ్ళింది. వాడు ఇప్పుడప్పుడే చేసుకోడట. పెళ్లి మాట ఎత్తొద్దని కసురుకున్నాడు. ఏమీ అనుకోకు నళిని అంది కస్తూరమ్మగారు. తర్వాత నీలవేణిని ప్రాణాధికంగా ప్రేమించి అది ఫలించక విరక్తిగా ఉండిపోయాడు మోహన్. ఆ విషయం తెలియని నీలవేణి వదినగారు ఎంత చులకనగా చూస్తున్నా భరిస్తూ అన్నగారికి కొంచెమైనా సహాయం పడుతున్నాననే తృప్తితో వదినగారి విదిలింపుల్ని భరిస్తోంది. ఇంటావిడ ఓ సంబంధం చెప్పింది నళినికి మొదటే. నువ్వేమీ అనుకోకపోతే అంటూ చెప్పింది. ఈ మధ్య అనుకున్నవన్నీ బెడిసి కొట్టడంతో ఇంటావిడికి మీ ఎరుకలో సంబంధాలుంటే చెప్పండి అంటూ చాలాసార్లు చెప్పింది. రెండో పెళ్ళా అంది నళిని. రెండో పెళ్ళన్న మాటే గాని వయస్సేం లేదమ్మా. నిండా 35 ఉంటాయో లేదో. పిల్లలు లేరు. ఆలోచించుకో అనేసి వెళ్ళిపోయింది.
నళిని ఈ విషయం గౌరీకి వారం రోజులు చెప్పలేదు. ఈ వారం రోజుల్లో ఇంటావిడ 2 సార్లు గుర్తు చేసింది. పక్కవాట వాళ్ళ అమ్మాయికి ఆవిడ చెప్పిన సంబంధమే అయింది. ఆవిడకి మాట సహాయం చేసే గుణం ఉంది. మీకు ఇష్టం లేకపోతే ఇంకెవరికైనా చెప్తాను అందావిడ నళినితో. నిజమే. రెండో పెళ్లి వాడైనా మగవాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీలు పడి మరీ వస్తారు. ఇంకా మా చెల్లెలికి చెప్పలేదు. మీకు ఏ మాట 2-3 రోజుల్లో చెప్తాను. అంతవరకు ఎవరికీ చెప్పకండి అంది నళిని. అలాగే. నువ్వు దిగులు పడుతున్నావనే ముందు నీకు చెప్పాను. లేకపోతే మా ఆడపడుచుకు చెప్పేదాన్ని. వాళ్ళు రెండో పెళ్లి వాడైనా పర్వాలేదని చెప్పారు అందావిడ. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నళిని చెప్పింది. అక్కగారు చెప్పింది వినగానే గౌరీ వెక్కి వెక్కి ఏడ్చింది. ఛ! ఏడవకు. ఇంటావిడ చెప్తే నీకు చెప్పాను. ఆవిడ చెప్పి వారం రోజులు అవుతున్నా నువ్వు బాధపడతావని చెప్పలేదు. ఆవిడ నిన్న మళ్ళీ అడిగింది. నీకు ఇష్టం లేనిదే ఏదీ జరగదు. నీకు 25 ఏళ్ళు దాటిపోయాయి. అమ్మ పెద్దదైపోయింది. అన్నయ్యలు నీ సంగతే పట్టించుకోవడం లేదు. మనం జరిగిపోతుంది అనుకున్నది అలా బెడిసి కొట్టింది. రెండో పెళ్ళే గాని పిల్లలు లేరు. 34 ఐదో ఉంటాయట. మీ ఇద్దరికీ 6-7 ఏళ్ల కన్నా తేడా లేదు. ఆలోచించుకో ఓదారుస్తూనే వివరాలు చెప్పింది నళిని. గౌరీ అక్కగారు ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. మనసులో బాధ తీరే వరకు ఏడుస్తూనే ఉంది. తన వివాహం గురించి ఎన్ని కళ్ళు కంది. ఆఖరికి రెండో పెళ్లివాడిని మొదటి భార్యతో అన్ని ముద్దు ముచ్చట్లు తీర్చుకుని విరక్తిగా అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ మనిషిని తను కదిల్చి తను కాపురం చేయాలా? ఇదేనా తను కోరుకున్న జీవితం? అనుక్షణం మొదటి భార్యను తలుచుకుంటూ ఆ అలవాట్లు పద్ధతులు మర్చిపోలేక తనతో ఏమంత ఏకీభవించగలడు? ఛీ! చేదరించుకుంది గౌరి. ఆవేశం తగ్గాక దీర్ఘంగా ఆలోచించింది. మోహన్ని చూడని క్రితం తను ఏమని నిర్ణయించుకుంది? అన్నయ్యలు తెచ్చిన సంబంధం ఎలాంటిదైనా నోరు మూసుకుని ఒప్పుకోవాలని అనుకోలేదు. అన్నయ్యల దగ్గర ఉండలేక ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటుంది? అంతే. తను ఇంతే పెట్టి పుట్టింది. గౌరికి మళ్ళీ దుఃఖం తోసుకొచ్చింది. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నళిని గౌరీ ఏడుపు చూసినా చూడనట్లే ఉండిపోయింది. పిల్లలు లేరు కాబట్టి రెండో పెళ్ళే అయినా పెద్ద వయసు కాదు కాబట్టి గౌరీ ఈ సంబంధం ఒప్పుకోవడమే మంచిదని నళిని ఇన్నాళ్ళకి కుదురుగా ఆలోచించింది. ఆ మధ్య భర్తకి కోపం వచ్చినప్పుడు గౌరిని పంపేస్తానని అన్నాడు. అప్పుడు గౌరికి జ్వరం రాకపోయినా ఆ టైంలో మామయ్య వాళ్ళు ఉన్నా గౌరీ ప్రయాణం తను ఆపలేకపోయేది. అన్నయ్యలు తప్పిందే చాలని వదిలేశారు అనుకుని ఊరుకుంది నళిని. కలలు కనడానికి కూడా ఓ అంతస్తు కావాలని తెలియని అమాయకురాలు గౌరి. మానవ ప్రయత్నానికి అంతస్తు ఒక ఎత్తు, దానికి అదృష్టం అనే రేఖ ఒకటి ఉంటుందని బొత్తిగా తెలియని అమాయకురాలు గౌరి. మంచి అందం, చదువు, సంస్కారం ఉన్న అంతస్తులు అడ్డు రావడంతో కోరుకున్న వారితో ఎంతోమంది అమ్మాయిలకి పెళ్లిళ్ళు కావడం లేదని గౌరి తెలుసుకోలేకపోయింది. తను కలలు కన్న రాకుమారుడిని తన కంటి చూపుతో కట్టేయాలనుకుంది. ఆ ధైర్యంతోనే కోరి చేసుకుంటానన్న ప్రతాప్ని మొదట నిర్లక్ష్యం చేసింది. తర్వాత ఆశాభంగం పొందింది. 2 రోజుల తర్వాత గౌరీ అక్కగారి దగ్గరకు వచ్చి ఆ సంబంధం తనకిష్టమేనని చెప్పింది. నళిని తెల్లబోయింది. మొదట గౌరీ ఒప్పుకోదనే అనుకుంది. గౌరీ, బాగా ఆలోచించుకో. ఇంకా ఎవరికీ చెప్పలేదు. ఇందులో బలవంతం ఏం లేదు అంది. నువ్వేం బలవంతం పెట్టావు? నేనే బాగా ఆలోచించుకున్నాను. నేను చదువుకోలేదు. పోనీ ఏ ఉద్యోగమైనా చేసుకొని బ్రతుకుదామనుకున్నా అన్నయ్యల దగ్గర ఒక్క క్షణం కూడా ఉండలేకనే కదా ఇక్కడికి వచ్చేశాను. ఏదో ఒక దారి నిర్ణయించుకోవాలిగా. కళ్ళల్లో నీళ్లు తిరగ్గా ఆగిపోయింది గౌరి. గౌరీ బాధ చూసేసరికి నళినికి బాధ అనిపించింది. అన్నయ్యలు చేయలేని పని తను చేసి వాళ్ళకి సిగ్గొచ్చేలా చేయాలనుకుంది. ఆ దేవుడికి దయ లేకుండా పోయింది. నళిని కొంచెం సేపు మాట్లాడలేదు. తర్వాత అంది. ఈ విషయంలో తొందరపడితే తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు గౌరీ. ఆవిడ చెప్పగానే నీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పాను. మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. అతను ఆఖరివాడు. తల్లి లేదు. తండ్రి పెద్ద కొడుకు దగ్గరే గాని ఉండడట. ఆడపడుచులు లేరు. నువ్వు హాయిగా ఉండొచ్చని చెప్పాను. ఇంకోసారి ఆలోచించుకో అంది. ఆలోచించానక్క. ఆవిడికి ఇష్టమేనని చెప్పి అన్నయ్యకు ఉత్తరం రాయి. ఈ దారి కూడా వదులుకుంటే చివరికి పిల్లలున్నవాడిని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు విరక్తిగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెల్లెకేసి తెల్లబోయి చూసింది నళిని. తర్వాత నీలవేణి ఉద్యోగం పోయింది. ఆయన మొదటే టెంపరరీ అనే ఇచ్చాడు. ఇంకా మొహమాటస్తుల దగ్గర నుండి ఒత్తిడి రావడంతో నీలవేణికి ఉద్వాసం చెప్పారు. ప్రభాకరం మోహన్కి చెప్పడంతో మోహన్ ఆ ప్రిన్సిపాల్ని కలిశాడు. ఆయన అసలు విషయం చెప్పలేక ఏవో కుంటి సాకులు చెప్పాడు. ఇప్పుడు నీలవేణి ఈ ఊరు వచ్చినప్పుడు ఎలా ఉందో అలా ఉంది.
ఆ ఉద్యోగం నీలవేణికి పోయిందనేసరికి నీలవేణి కన్నా ఎక్కువగా బాధపడింది నళినినే. అంత కష్టపడి ఉద్యోగం ఇప్పిస్తే నిలబెట్టుకోలేదని మండిపడింది. మరీ తెలివి తక్కువగా మాట్లాడకు. ఇదేం గవర్నమెంట్ ఉద్యోగమా? మొదట అనుకున్నదే టెంపరరీ అని. అయినా ఏమీ తోచక బాధపడుతోందని ఆ ఉద్యోగంలో చేర్పించానే గాని అప్పుడు నీలా తప్పనిసరిగా ఉద్యోగం చేయాలని ఏం లేదు. ప్రభాకరం మందలింపుగా అన్నాడు నళినిని. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగానే చేయాలి. తను కోరుకున్న వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే చాలా కట్నమే కావాలి. దానికి డబ్బేది? అంది నళిని. ఇప్పుడు తను సంపాదించి నా ఒళ్ళో పోయక్కర్లేదు. తనే కట్నంగా తీసుకెళ్తుంది. లేదంటే మనం తీసుకొచ్చిన సంబంధమైనా చేసుకోవాలి. క్షణం ఆగి మళ్ళీ అంది. ఈ సంవత్సరం పెళ్లి చేసేయండి ఏదో ఒకటి చూసి అంది. నీకన్నా తొందరపడుతున్నాను నేను వెంటనే అన్నాడు ప్రభాకరం. మళ్ళీ ఇంట్లో గొడవలు. తెగించిన నళిని ఏం చెప్పినా వినదు. నీలకి ఏదైనా మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే పెళ్లి చేసేయాలి అనుకున్నాడు. ఆ ప్రయత్నాలు మొదలెట్టాడు కూడా. తర్వాత నళిని ఇంటావిడ అంగీకారమే అని చెప్పి ఇంటావిడికి అంగీకారమే అని చెప్పి ముందు పెద్దన్నగారికి ఉత్తరం రాసింది. అన్నగారి నుండి ఎటువంటి జవాబు లేదు. ఆ తర్వాత రెండో అన్నగారికి రాసింది. ఆయన దగ్గర నుండి జవాబు రాలేదు. ఆ తర్వాత ఘాటుగా మూడో అన్నగారికి ఉత్తరం రాసింది. అతని దగ్గర నుండి వెంటనే జవాబు వచ్చింది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నేను ఒక్కడనే అన్నగారిని కాను. నా పైన ఇంకా 2 పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాయి. వాళ్లతో బాధ్యత పంచుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని రాసేసి అతను బాధ్యత తీరిపోయింది అనుకున్నాడు. అప్పుడు పెద్ద అన్నగారిని బ్రతిమాలుతూ రాసింది. ఇలాగే ఊరుకుంటే గౌరీని ఇక్కడే వదిలేసి ఊరుకునేలా ఉన్నారని, గౌరీ వచ్చేస్తానంటోంది, అమ్మను చూడాలని ఉందిట అని కూడా రాసింది. ఏమనుకున్నాడో ఆయన తన దగ్గరున్న గౌరీ ఫోటో తీసుకుని ఆ అబ్బాయి ఉద్యోగం చేసే ఊరు వెళ్ళాడు. ఫోటో చూపించి విషయం చెప్పాడు. అతను ఫోటో చూసి నాకు ఫోటో నచ్చింది, మా అన్నతో మాట్లాడండి, అక్కడే మా అన్నగారు ఉంటారు అంటూ వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు. ఆయన తప్పదురా భగవంతుడా అనుకుంటూ ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు పిల్లని చూడ్డానికి వస్తామన్నారు. ఆ పెళ్లి చూపులు ఇక్కడే ఏర్పాటు చేసి పెద్దన్నగారు ఇక్కడికి వచ్చాడు. అన్నగారు రావడంతో సంబరంగా ఎదురెళ్ళింది నళిని. ఏమంత ఉత్సాహం లేకుండానే వచ్చింది గౌరీ. బావమరిది రాకకి ప్రభాకరం ఆశ్చర్యపోయి ఆనందంగా పలకరించాడు. తర్వాత తెలిసింది ఆయన రాకకు కారణం. ఇంటావిడ చెప్పిందని మా అన్నయ్యకి రాశాను. ఉత్తరం రాసి చాలా రోజులైంది. వస్తాడనుకోలేదు అంది గౌరీ. ఆయన వచ్చినందుకు నిన్ను ఏమీ అనలేదు. ఆయన వచ్చినందుకు బాధపడలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను. ఈ సంబంధం మీకు ఇష్టమయ్యి కుదిరితే సంతోషమే. నువ్వు ఒక్కదానివే ఇలా తాపత్రయపడ్డావనుకో ఆ పెళ్లి కాస్త నీ చేత్తోనే చేయి అని వదిలేస్తారు. నీల బాధ్యత మనకు తప్పదు. అది మన డ్యూటీ. నీలకు చేసి గౌరీకి కూడా పెళ్లి చేసే స్థోమత మనకు ఉందా? అది ఆలోచించుకుని మసలితే మంచిది అనేసి వెళ్ళిపోయాడు. భర్త మాటలకి మొదట రోషం కలిగినా తర్వాత అతను అన్నది నిజమే అనిపించింది. తన చెల్లెలనే అభిమానంతో అట్టిపెట్టుకోగలదు, కానీ పెళ్లి చేయలేదు. ఈ సంబంధం కుదరకపోతే అన్నగారితో తల్లి దగ్గరికి పంపేయడమే మంచిది అనుకుంది. కానీ గౌరీ వెళ్తుందన్న నమ్మకం నళినికి లేదు. గౌరీకి ఈ సంబంధం కుదిరిపోతే నీలకు ఏదో ఒక సంబంధం చేసేసి బాధ్యత వదిలి చేసుకోవాలనుకుంది. మొదటిసారిగా అనుకుంది నళిని. భర్త తను పిల్లలు హాయిగా ఉండి అన్నాళ్ళయింది, నీలకు పెళ్లి చేసి పంపేస్తే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు ఏ ఇబ్బంది లేదు అని. గౌరీకి పెళ్లి చూపులయ్యాయి. వాళ్ళు పిల్ల నచ్చింది అన్నారు. నళిని గౌరీని అడిగింది. నేను చూడలేదక్కా అంది. అదేమిటే వాళ్ళు నిన్ను చూడలేదు, రెండో పెళ్లి వాడైనా అని అనబోయే ఆగిపోయింది. వాళ్ళకి ఆ కోరిక ఉండొచ్చు. నాకు చూడాలనే కోరిక లేదు. వాళ్ళకి నేను నచ్చితే నాకు ఇష్టమే అంది గౌరీ. నళిని గౌరీని పరీక్షగా చూసింది. నా మీద కోపం వచ్చిందా గౌరీ అని అడిగింది. అక్క అంటూ తల ఎత్తింది. నీ మీద కోపమా? అలా ఎప్పుడూ అనుకోకక్క. ఇన్నాళ్ళు నన్ను ఇంత ప్రేమగా చూసి నా కోసం అన్నయ్యలు పట్టించుకోకపోయినా ఇంత తాపత్రయపడిన నీ మీద కోపమా? నా మనసు మారిపోకుండా, అది వెర్రి కలలు వేయకుండా ఈ సంబంధం కుదిరిపోవాలని నేను దండం పెట్టుకున్నాను. నిజంగా చెప్తున్నాను. వాళ్ళకి ఇష్టమైతే నాకు అంగీకారమే అక్క అంది. నళినికి సంతోషం వేసింది. గౌరీని చూస్తే బాధ అనిపించింది. అన్నయ్యల్లో ఎవరైనా శ్రద్ధగా చూస్తే ఎప్పుడో మంచి సంబంధమే కుదిరేది, పెళ్ళి అయిపోయేది అని బాధపడింది. వాళ్ళు 5-6 వేలు ఖర్చులకు ఇమ్మన్నారు. ఈ ఊళ్ళోనే పెళ్లి జరగాలన్నారు. అందరికీ అప్పగింతల బట్టలు పెట్టాలన్నారు. వాళ్ళు చెప్పిన వాటికి నళిని అన్నగారు 2 సార్లు బేరమాడి సరే అన్నాడు. అంతవరకు ఆ పెళ్లి కొడుకు రెండో పెళ్లివాడని ప్రభాకరానికి తెలియదు. గౌరీ పెళ్లి రెండో పెళ్లివాడితో అని తెలిసిన నీలవేణి తెల్లబోయింది. మోహన్తో పెళ్లి కుదిరినట్టే ప్రవర్తించి మళ్ళీ ఎందుకో ఆగిపోయింది అనుకునేంతలో శ్రీపతితో తాంబూలాల వరకు మాట్లాడుకున్నారు. అదేమైంది అనుకుంది.
సుందరం, శ్రీపతి ఈ ఊరు నుండి మకాం ఎత్తేసినట్లు నీలవేణికి తెలీదు. ఇక్కడ అనుకున్న పని అవ్వకపోతే వాళ్ళ ఊరు వెళ్ళారనుకుంటోంది. ఈ మధ్య పూర్తిగా మోహన్ రాకపోకలు తగ్గించేశాడు. ఆ రాకపోవడానికి కారణం గౌరీ శ్రీపతితో చనువుగా తిరిగినందుకే అని కూడా అనుకుంది. అది వరకు మోహన్ వస్తూనే గబగబా మాట్లాడేవాడు. ఈ మధ్య అతను వచ్చినా మౌనంగా ఉండిపోతున్నాడు. ఇప్పుడు కొద్ది రోజులుగా పూర్తిగా రావడమే మానేశాడు అనుకుంది నీలవేణి. గౌరీ పెళ్లి కుదిరిపోయిన దగ్గర నుండి నీలకు సంబంధం చూడమని పోరసాగింది నళిని. ఈ విషయంలో నువ్వు ఆదుద్దా పడకు, నేను చూస్తూనే ఉన్నాను. అంతకన్నా ఇంకో మాట అని భార్యని చిన్నబుచ్చలేక అలా అన్నాడు. ఇంట ఆవిడతో చెప్తే ఆవిడికి తెలిసినప్పుడు చెప్తుంది. ఆవిడికి ఎంతోమందికి అని చెప్పబోతుంటే, నళిని, అనవసరంగా నువ్వు హైరాణ పడి నన్ను కంగారు పెట్టకు. ఎవరికీ చెప్పక్కర్లేదు, నేను చూడగలను మృదువుగానే చెప్పినా ఖచ్చితంగా చెప్పేశాడు ప్రభాకరం. అదృష్టవంతురాలు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది నళిని. భార్యతత్వం అది వరకు తెలియకపోయినా చెల్లెలు వచ్చాక భార్యతత్వం ఏమిటో ప్రభాకరానికి బాగా తెలిసింది. గౌరీ పెళ్లి కుదిరిందని విన్న కస్తూరమ్మ గారు సంతోషం ప్రకటించింది. మోహన్కి గౌరీని చూస్తే జాలి అనిపించింది. నళిని లాటరీ వేసింది. మొదట లక్షల ఖరీదు చేసే లాటరీ తగులుతుందని గౌరీని ఆశపెట్టింది. అంది వచ్చిన అదృష్టాన్ని జారవిడుచుకునేలా చేసింది. గౌరీకి తెలియకపోయినా సంసారం చేసుకుంటూ 2 బిడ్డల తల్లి. ఆర్థిక పరిస్థితులు వివరించి చెప్పి ఒప్పించవలసింది పోయి గౌరీని పేకమేడలెక్కించిందేమో అనిపించింది. అందులో గౌరీ హుషారు లేదు అని చెప్పాక నిజంగా గౌరీని చూస్తే అతనికి జాలి అనిపించింది. ఓ రోజు ప్రభాకర్కి మోహన్ బజార్లో కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు అందరూ హాల్లోనే ఉన్నారు. మోహన్ రాగానే అతని ఎదురుగా నిలబడలేని గౌరీ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఈ మధ్య అతన్ని చూసి వెళ్ళిపోతున్నా అతను అది కోపంతో, ఒక రకమైన అజ్ఞానంతో. ఇప్పుడు కోపంతో కాదు. గౌరీ వెళ్ళిన వైపు అతను బాధగా చూశాడు. మోహన్ వచ్చి వెళ్ళాడంటే నళినికి చాలా కోపం వస్తోంది. ఆ కోపం ఏదో ఒక వంకతో నీలవేణి మీద చూపిస్తోంది. అది వరకు నీలవేణి ఆఫీస్కి వెళ్ళొచ్చేది. ఉదయం హడావిడిగా ఉండేవారు. సాయంత్రం కాసేపు నలుగురితో కలిసి కూర్చునేది. అందులో ఆ మధ్య శ్రీపతికి చేసేసుకుంటారన్న సంతోషంలో నీలవేణితో సంతోషంగా మాట్లాడకపోయినా విదిలింపులు లేవు. ఇప్పుడు గౌరీ విషయంలో అనుకున్నవన్నీ తల్లక్రిందులయ్యాయి. నీలవేణి రాకపోతే మోహన్గా గౌరీ ఇష్టపడేవాడన్న అభిప్రాయం నళిని మనసులో బాగా నాటుకుపోయింది. ఇప్పుడు నీలవేణి 24 గంటలు ఎదురుగా ఉంటుంది. నళినికి ఇంకా తిక్క ఎక్కువైంది. తర్వాత గౌరీకి పెళ్లి ముహూర్తం నిర్ణయమైంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే నళిని, అన్నగారులు, వదినగారులు, తల్లి వచ్చారు. ఇల్లంతా సందడిగా చాలా హడావిడిగా ఉంది. నళిని అన్నగారులకి ఈ ఊరు కొత్త కాబట్టి బజారు వెళ్ళి ఏం కొనాలన్నా బావమరుదులతో ప్రభాకరానికి వాళ్ళతో వెళ్ళక తప్పడం లేదు. గౌరీకి తక్కువ కట్నంతో పెళ్లి కుదిరినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ పెళ్లి ఖర్చుల్ని ముగ్గురు ఎటువంటి పేచీలు లేకుండా సమానంగా పంచుకుంటున్నారు. గౌరీ తల్లికి గౌరీ ఒక ఇంటిది అవుతోందన్నందుకు చాలా సంతోషపడింది. ఇంక తను ఏమైనా పర్వాలేదు అనుకుంది. గౌరీ మాత్రం నిర్లిప్తంగా ఉంది. గౌరీ పెళ్లి 2 రోజుల్లోకి వచ్చింది. నీలవేణికి 4 రోజుల నుండి జ్వరం. నీలవేణికి కాస్త కాఫీ ఇవ్వడానికి కూడా ఎవరికీ తీరికలేదు. ఎంత పిలిచినా ఎవరూ పలకరు, వినిపించుకోరు. ఒకవేళ వినిపించుకున్నా ఇదిగో వస్తానని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం లేదు. ప్రభాకరం ఇంట్లో ఉన్నంతసేపు చెల్లెలి సంగతి అతనే చూస్తున్నాడు. అతను బావమరుదులతో బజార్కు వెళ్లాల్సి వచ్చినప్పుడు నళినికి చూడమని చెప్పి మరీ వెళ్తున్నాడు. నళిని సరే అంటుంది గాని భర్త వెళ్ళాక అస్సలటు వెళ్ళదు. నీలవేణి గురించి పట్టించుకోదు. ఆ రోజు నిజంగా నీలవేణికి ఏడుపు వచ్చేసింది. ఇంతవరకు వదినగారు ఏ విషయంలో ఎలా విసుక్కున్నా ఎప్పుడూ ఏడవలేదు. కానీ ఆ పూట ఏడ్చింది. ఛ, ఏం బ్రతుకు అని మొదటిసారి విరక్తిగా అనుకుంది. ఆ మర్నాడు ఇంక తెల్లారితే పెళ్ళి. ఆ రాత్రికి పెళ్లివారు వస్తారు. తెచ్చిన సరుకులు, వస్తువులు మరోసారి చూసుకుని, మర్చిపోయినవి చూసుకుని ప్రభాకరాన్ని మళ్ళీ బజారు బయలుదేరతీశారు. ఆ రోజు ఉదయం నుండి అతను చెల్లెలి మంచం దగ్గరే ఉన్నాడు. డాక్టర్ తగ్గిపోతుంది, కంగారు లేదన్నాడు. ఆమె విశ్రాంతిగా ఉండాలి. నేను పెడుతున్న ఆహారం మీరేం భయాలు పెట్టుకోకుండా ఇవ్వాలి అని అన్నాడు డాక్టర్. మీరు చెప్పినట్లు అన్నీ చేస్తున్నాం అన్నాడు ప్రభాకరం. తగ్గిపోతుంది, మీరేం వర్రీ అవ్వకండి అన్నాడు డాక్టర్. ప్రభాకరం బజారుకి వెళ్ళి చాలాసేపు అయింది. బజారు వెళ్తూ భార్యకి చెప్పి వెళ్ళాడు. ఎప్పటిలాగే సరే అని తన హడావుడిలో తనుంది. నీలవేణికి చాలా దాహంగా ఉంది. పిలిచి పిలిచి గొంతు ఎండిపోయిందే గాని ఎవరూ పలకలేదు. ఆఖరికి బాబూ, బేబీ అంటూ వాళ్ళని పిలిచింది. వాళ్ళు పిల్లలతో బయట ఆటల్లో ఉన్నారు. వాళ్ళకి వినపడలేదు. నీలవేణికి జ్వరం అని మోహన్కి క్రితం రోజే తెలిసింది. జ్వరం అని తెలిసి చూడకుండా ఉండలేని మోహన్ సరిగ్గా అప్పుడే వచ్చాడు. నీరసంగా నీలవేణి పిలవడం అతను విన్నాడు. అతను ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా తిన్నగా నీలవేణి గదిలోకి వచ్చాడు.
ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవడంతో లేచే ఓపిక లేక అబ్బా అంటూ బాధగా అంది. అలా అనడంతో ఎంతో బాధ, ఆ ఆవేదన ఇమిడి ఉన్నాయి. దుఃఖంతో కంఠం వణికింది. మంచానికి అంటుకుపోయినట్టు వణుకుతున్న నీలవేణిని చూసేసరికి అతనికి ఎంతో జాలేసింది, బాధనిపించింది. మంచం దగ్గరగా వస్తూ ఏం కావాలి మృదువుగా అడిగాడు. మంచినీళ్ళు, గొంతు ఎండిపోతోంది అని చెప్పింది. అతను వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చాడు. నీలవేణిని లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించాడు. నీలవేణికి ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. అతనికేసి కృతజ్ఞతగా చూసింది. అతను గమనించాడో లేదో కానీ మళ్ళా నీలవేణిని నెమ్మదిగా పడుకోబెట్టాడు. నీలవేణి ఒళ్ళు కాలిపోతున్నట్లుగా ఉంది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ఎర్రని పల్చని పెదాలు జ్వర తీవ్రత వల్ల ముడుచుకుపోయినట్టుగా ఉన్నాయి. ఈ హడావిడిలో నీలని ఎవరు చూస్తారు అనుకున్నాడు. పోనీ తను తీసుకెళ్తేనో అనిపించింది. మోహన్ కాసేపు నిలబడి తర్వాత బయటకు వచ్చాడు. ఇంట్లో అందరూ ఒకరి మాట మరొకరికి వినిపించినంత హడావిడిగా గట్టిగా మాట్లాడేసుకుంటున్నారు. బజారెళ్ళిన ప్రభాకరం అప్పుడే వచ్చాడు. మోహన్ను చూసి ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించి లోపలికి వెళ్ళి చెల్లెల్ని చూసి బయటకు వచ్చాడు. ఇంకా అతని బావమరుదులు రాలేదు. మోహన్, ప్రభాకరం గ్రిల్ వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాటల్లో ప్రభాకరం అన్నాడు, నీలని హాస్పిటల్లో చేర్పిస్తే మంచిదనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు డాక్టర్ని కలిసి వచ్చాను. ఆయన అదే మంచిది అంటున్నారు అని చెప్పాడు. నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తాను. ఇక్కడ ఇప్పుడు అందరూ హడావిడిగా ఉంటారు కదా. మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా. నువ్వేం సంకోచం పెట్టుకోకు. మోహన్ ఇంతాకటి నుండి తన మనసులో మాటని చెప్పేశాడు బయటికి. ప్రభాకరం మోహన్ చేయిని స్నేహభావంతో నొక్కుతూ అన్నాడు, నీ మంచి మనసు నాకు తెలుసు. అమ్మగారి సంగతి నాకు తెలియదా? నీల చాలా బిడియస్తురాలు. అయినా గీతా నర్సింగ్ హోమ్ ఈ వీధి చివరే. నేను వెళ్ళి చూసి రావడానికి వీలుగా ఉంటుంది. ఏమీ అనుకోకు అన్నాడు. దీంట్లో అనుకోవడానికి ఏముంది? ఆ పని చెయ్యి, బాగానే ఉంటుంది. నేను అమ్మ కూడా వచ్చి చూస్తూ ఉంటాం అన్నాడు. మోహన్ వెళ్లే ముందు నీలవేణి గదిలోకి వచ్చాడు. పిల్లలు పెద్దవాళ్ళు ఆ గదిలో కూర్చుని ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలకు జడలు వేస్తూ వచ్చిన వాళ్ళు ఆ గదిలోనే పెట్టెలు పెట్టుకున్నారు. నీలవేణి ఆ గొడవ భరించలేక వాళ్ళని గట్టిగా మాట్లాడవద్దని చెప్పలేక గోడవైపు తిరిగి చెవు మీద చేయి ఉంచుకుని పడుకుంది. పిలిచినప్పుడు ఒక్కరూ పలకలేదు. ఒంట్లో బాగుండలేదని తెలిసి ఆ మంచం దగ్గరే కూర్చుని ఆ గొడవ ఏమిటో అతనికి అర్థం కాలేదు. ప్రభాకరం ఆలోచన అతనికి బాగా నచ్చింది. నీలవేణిని నర్సింగ్ హోంలో చేర్పిస్తాననేసరికి ఎందుకు అంది నళిని. ఇంత హడావిడిలో నువ్వేం చూడగలవు? అందుకే చేర్పించాలనుకుంటున్నాను. డాక్టర్ కూడా అదే మంచిదన్నారు. అన్నీ వాళ్లే చూసుకుంటారు అని చెప్పాడు ప్రభాకరం. బోల్డంత డబ్బు అయిపోదు అంది నళిని. ఏం చేస్తాను చెప్పు. అటు ఇటు నువ్వేం చూడగలవు? నేను కూడా నీలా సంగతి సరిగ్గా చూడడానికి ఉండడం లేదు. ఏం తీసుకురావాలన్నా మీ అన్నయ్యలకి ఈ ఊరు కొత్త కావడంతో నేను కూడా వెళ్లాల్సి వస్తోంది అని చెప్పాడు. తర్వాత నీలవేణికి జ్వరం తగ్గుముఖం పట్టింది. 2 రోజుల నుండి టెంపరేచర్ నార్మల్లోనే ఉంది. ప్రభాకరం, మోహన్ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. కస్తూరమ్మగారు 2-3 సార్లు వచ్చి చూసి వెళ్లారు. ప్రభాకరం మోహన్తో అన్నాడు, ఆవిడని ఎందుకు తిప్పలు పెట్టడం? మనిద్దరం చూస్తున్నాంగా. ఈ ఎండల్లో పెద్దావిడ ఇంత దూరం రావడం మాటలా అన్నాడు. మనం వద్దన్నా ఆవిడ ఆగలేదు. నేను తీసుకురాకపోతే ఆవిడ నడిచైనా వచ్చేస్తుంది మోహన్ అన్నాడు. నిజమే అన్నాడు ప్రభాకరం. ఆవిడ మంచి మనసు అతనికి తెలియంది కాదు. మోహన్ రోజు 2-3 సార్లు వచ్చి చూసి వెళ్తున్నాడు. గౌరీ పెళ్లి రోజునైతే ప్రభాకరాన్ని అక్కడి పనులు చూసుకోమని మోహన్ ఆ రోజు సెలవు పెట్టి నీలవేణి దగ్గరే ఉండిపోయాడు. ఇంత శ్రద్ధగా వచ్చి వెళ్తున్న మోహన్ని నీలవేణి బాగానే గమనించసాగింది. అది వరకు ఏదో ఒక వంకతో ఏదో ఒకటి మాట్లాడించాలని చూసేవాడు. ఇప్పుడు ఇంత శ్రద్ధగా చేస్తూ కూడా అలా దూరంగా ఎందుకుండిపోతున్నాడా అని ఆలోచించసాగింది. ఆ రోజు స్టేషన్లో అతని చిలిపితనం, తనకి అతను ఎవరో చెప్పకుండా ఆట పట్టించడం అన్నీ ఒక్కటొక్కటే గుర్తుకు రాసాగాయి. అతనితో ఏదైనా మాట్లాడదామంటే అతని ముభావం చూసేసరికి నోటికి తాళం పడినట్లయింది. అసలే ఎవరిని చొరవ చేసి పలకరించలేదు. ముభావంగా ఉన్న వాళ్ళని అసలు పలకరించలేదు. మోహన్ అక్కడికి వచ్చాడు. వస్తూనే ఎలా ఉంది అని పలకరించాడు. చాలా తేలిగ్గా ఉంది అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో అది వరకటి చిలిపితనం గాని అల్లరి గాని లేదు. అతని చూపులు అతి మామూలుగా ఉన్నాయి. మళ్ళీ తయారయ్యాను. ఏం చేయమంటారు చెప్పండి? తను వచ్చిన రోజు ఈ మోహన్కి చాలా వ్యత్యాసం ఉందని అనుకుంది. అతని వైపే చూస్తూ మీకు చాలా శ్రమ ఇచ్చాను అని ఆగింది. ఇందులో శ్రమేముంది? మీ అన్నయ్య పెళ్లి హడావిడిలో ఉన్నాడు కాబట్టి, ఆ పనులు నాకు తెలియవు కాబట్టి నాకు చేతనైంది చేశాను. నీలవేణి నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు మోహన్. ఎందుకో ఆ మాటలు నీలవేణి మనసుకు ములుగుల్లా గుచ్చుకున్నాయి. అన్నయ్య పెళ్లి హడావిడిలో ఉన్నాడు కాబట్టి అన్నయ్యకి శ్రమ తగ్గించడానికి ఇలా వస్తున్నాడు.
ఎందుకో గాని ఆ మాటలు నీలవేణి మనసుని చాలా బాధించాయి. ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా మౌనంగా ఉండిపోయింది. బత్తాయి రసం కావాలా? మోహన్ అడిగాడు. వద్దు అన్నట్లు తల ఊపింది. నీలవేణి దిగులుగా కనబడ్డంతో ఆస్పత్రిలో ఉండడం బాధగా ఉందేమో అనుకున్న మోహన్, రేపు ఇంటికి పంపేస్తారేమో అన్నాడు. ఇంటికి వెళ్ళడం అంటే నరకంలోకి వెళ్ళడమే. తను ఇక్కడ ఉండలేదు. బాధగా కళ్ళు మూసుకుంది. ఇంకా మోహన్ ఏమీ మాట్లాడలేదు. తర్వాత నీలవేణి దిళ్ళ కానుకుని దిగులుగా కూర్చుంది. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. మళ్ళీ ఉద్యోగం దొరకడానికి ఎంతకాలం పడుతుందో? అసలు ఉద్యోగం దొరుకుతుందా? ఉద్యోగం దొరక్కపోతే ఏం చేయాలి? అన్నయ్య బాధపడినా, కోపం వచ్చినా ఏ స్కూల్లో టీచర్గానైనా చేరాలి. ఎంత తక్కువ జీతమైనా సరే. లేదంటే అని ఆలోచిస్తుండగా నీలా అని పిలవడంతో ఆలోచనలతో సతమతమవుతున్న నీలవేణి తల తిప్పి చూసింది. గౌరీ. గౌరీ ఆస్పత్రికి రావడం నీలవేణికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. నువ్వా? అంది ఇంకా ఆశ్చర్యంలో నుండి తేలుకోకుండానే. ఎలా ఉంది? గౌరీ అడిగింది. తగ్గింది, కూర్చో అని స్టూల్ చూపించింది. పెళ్లికి 5-6 రోజుల ముందు నుండి జ్వరంతో బాధపడుతుంటే కన్నెత్తి చూడని గౌరీ ఇలా వచ్చిందేమిటా అని ఆశ్చర్యపోతోంది. గౌరీ కూర్చుని, నేను వెళ్ళిపోతున్నాను నీలా, చెప్పి వెళ్దామని వచ్చాను. సరిగ్గా పెళ్లికి జ్వరం రావడం దురదృష్టం అంది. గౌరీలో హుందాతనం, ఏదో నిండుతనం వచ్చినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు గౌరీ తనను శత్రువుగా చూసినా పెళ్లి అవగానే మారినందుకు నీలవేణికి సంతోషంగానే అనిపించింది. ఎప్పుడు ప్రయాణం అని అడిగింది. ఈరోజే. గౌరీ చూపులు మరల్చుకుంది. గౌరీ కళ్ళల్లో తడి నీలకు స్పష్టంగా కనబడింది. నీలవేణికి కూడా బాధ అనిపించింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏం మాట్లాడినా గౌరీ ఏడ్చేలా కనిపించింది. గౌరీ తన మనసుని గట్టిపరుచుకుని కాసేపు మాట్లాడింది. గౌరీ మాట్లాడడంతో నీలవేణి కూడా గౌరీని ఉత్సాహపరుస్తూ మాట్లాడింది. గౌరీ వాచి చూసుకుంది. అది నళిని గౌరీకి పెళ్లి ప్రజెంటేషన్గా ఇచ్చింది. గౌరీ పర్సులోంచి ఓ చిన్న కవరు తీసి నీలవేణికి ఇస్తూ, ఇది నేను వెళ్ళాక చదువుకో, నన్ను మర్చిపోవు కదూ అంది బాధగా. గౌరీ చేయి మీద తన చేయి వేస్తూ అంది నీలవేణి. ఎందుకు మర్చిపోతాను? నువ్వెప్పుడూ గుర్తుంటావు గౌరీ. ఉత్తరం ఏమిటో నీలవేణికి అర్థం కాలేదు. గౌరీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. గౌరీ లేచి నిలబడుతూ, చాలా సంతోషం నీలా. నీలా, వస్తాను. 10 నిమిషాల్లో వస్తానని చెప్పొచ్చాను. నేను వచ్చి అరగంట దాటింది. నీకు తొందరగా ఆరోగ్యం చేకూరాలని, నీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని వస్తాను అంటూ నీలవేణి చేయి స్నేహపూర్వకంగా చిన్నగా నొక్కి వెళ్ళిపోయింది. గౌరీ వెళ్ళిన వైపు ఆశ్చర్యంగా చూసింది నీలవేణి. ఏమిటి అలా మాట్లాడింది? ఈ కవర్ ఏమిటి అనుకుంటూ కవర్ ఆతృతగా చింపింది. ఆ కవర్లో 2 కాగితం మడతలున్నాయి. ఓకే, 11వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 12వ భాగంతో మళ్ళీ కలుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్.